ఎలక్షన్ గురించి మాట్లాడితే మీకు అందరికీ తెలిసిందే, ఎలక్షన్లో నారా లోకేష్ గారు ఓటమి ఎదుర్కొన్నారు. అది కొంచెం పెద్ద విషయంగానే ఉండింది. చాలామంది చెప్పారు నారా లోకేష్ గారికి, మీకు మంగళగిరి అంటే అంత ప్రేమ ఎందుకు, మంగళగిరికి మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు, మీరేమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, ఏ హిందూపూర్ లాంటిదో లేకపోతే కుప్పం లాంటి సీట్ చూసుకోవచ్చు కదా, మీకు విన్నింగ్ చాలా ఈజీ అవుతుందని. అయినా కూడా ఆయన చాలా పట్టుదలగా, లేదు మంగళగిరితో నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను, మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు లాంటి వారు. అదే కాకుండా నా విజన్ ఏంటంటే నేను మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా రూపుదిద్దుతానని చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నారా లోకేష్ గారు ఇక్కడ చాలా కష్టపడి, గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా మీ అందరి మహిళలకు, యువతి యువకులకు, వృద్ధులకు, అలాగే ఇక్కడున్న కార్మికులకు చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ఆయన చేసిన ప్రోగ్రామ్స్ 29 సంక్షేమ కార్యక్రమాలు. అందులో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలంటే తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది. అదే కాకుండా నూతన దంపతులకు పెళ్లి కానుక ఇవ్వటం జరిగింది. దళితులకు ఇంట్లో పెళ్లికి తాలిబొట్టు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ వీవర్శాల అనే ఒక ప్రోగ్రాం చేయటం జరిగింది. ఇలా చెప్తూ ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నారా లోకేష్ గారు చాలా పట్టుదలతో ఇక్కడ చేయటం జరిగింది. కానీ ఆయనకి, నాకు, మా హృదయానికి, మా మనసుకు దగ్గరుండే ప్రోగ్రామ్స్ స్త్రీ శక్తి ప్రోగ్రామే. మీకు అందరికీ తెలిసిందే, స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది మహిళలకు టైలరింగ్లో, బ్యూటీ కోర్సులో శిక్షణ అందించడమే కాకుండా ఇక్కడి నుంచి 32 బ్యాచ్లు పాస్ అయిన బ్యాచ్ల్లో 2000 పైన మహిళలు ఎవరైతే కష్టపడి పాస్ అయ్యారో వీళ్ళందరికీ టైలరింగ్ మిషన్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా ఇంట్లో కూర్చుని మహిళలు హ్యాపీగా ఒక ఆదాయం వచ్చేటట్టు చూసుకుంటున్నారు. మీరందరూ మీ కాళ్ళ మీద నిలబడుతున్నారు. ఇది చూసి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాం అందించటం ఒకటి, కానీ ఇలాంటి మంచి ప్రోగ్రాంని వినియోగించుకోవటం ఇంకొకటి. మీరందరూ చాలా బాగా చేసుకున్నారు. మీ అందరినీ ఇక్కడ సక్సెస్ఫుల్గా చూడటం నాకు చాలా గర్వంగా ఉందండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి ఇది ఎండ్ కాదు, దీనికి ఇంకా విజన్ ఉంది. ఇప్పుడు మన బట్టలు కుట్టడమే కాదు, వేరే వస్తువులు కుట్టడం కూడా నేర్పించడం అనేది చాలా ముఖ్యమని తెలుసుకున్నాము. బెడ్షీట్లు కానివ్వండి, పిల్లో కవర్స్ కానివ్వండి, బ్యాగ్స్